హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే నేను నా జర్నీ గురించి కొంచెం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, సో దానికి మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తారో చూద్దామని ఈ వీడియో నేను చేస్తున్నానండి. సో చూసుకున్నట్లయితే నేను యూపీఎస్సి ఫస్ట్ అటెంప్ట్ 2023లో ఇవ్వడం జరిగిందండి. సో అప్పుడు యూపీఎస్సిలో పెయిర్స్ క్వశ్చన్స్ వచ్చి చాలా టఫ్గా పేపర్ ఉండేది. అది నేను క్లియర్ చేయలేకపోయాను 2023. తర్వాత నేను గ్రూప్ 1కి రావడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ మన స్టేట్లో రాయడం జరిగింది. సో అవి ప్రిలిమ్స్, నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2 క్లియర్ చేశాను. ప్రజెంట్ అయితే మెయిన్స్ 2 క్లియర్ చేయలేకపోయాయండి. సో ఇప్పుడు అనేవాళ్ళు అనొచ్చు, సార్ మీరు క్లియర్ చేయలేరు, మీరేంటి అది ఇదని ఎన్నో మాటలు అనొచ్చు నన్ను. ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, అలాగే మా సబ్స్క్రైబర్స్ కానీ, అలా వేరే వాళ్ళైనా సరే మీకు ఆల్రెడీ నేను నెగిటివ్ కామెంట్స్ కూడా చూపించాను. సో ఇలా నన్ను అనేవాళ్ళు అంటూనే ఉన్నారు, కానీ కొంతమందిని ఎంకరేజ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. సార్ ఖచ్చితంగా మీరు నెక్స్ట్ అయితే క్లియర్ చేస్తారు, మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. సో ఇది మీరు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అట్లా ఇట్లా అయి ఉండొచ్చు, నెక్స్ట్ టైం అయితే మీరు క్లియర్ చేస్తారు, మాకైతే నమ్మకం ఉందని చెప్పి ఎంతోమంది నా మెసేజెస్ చేశారు, కాల్స్ కూడా చేశారు. అంటే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా కాల్ చేశారు, సార్ మేము నిజంగా షాకింగ్లో ఉన్నాం, మీకు మెయిన్స్ క్లియర్ కాలేదంటే. బట్ మీ యొక్క నమ్మకాన్ని మీరు కోల్పోకండి, ఎవరినన్నా పట్టించుకోకండి, మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారో తెలుసు మాకు కూడా. సో ఇదే మీరు కొనసాగించండి, ఇవ్వండి, నెక్స్ట్ బెటర్ అటెంప్ట్స్ ఇవ్వండి నేను చెప్పాను. నెక్స్ట్ ఇంట్లో పేరెంట్స్ కూడా నేను చెప్పాను. సో నేను ఇంకొక 1 year బలంగా ట్రై చేద్దామని ఫిక్స్ అవుదామని చెప్పాను. అంటే 2026కి ఏదో ఒకటైతే నేను ఖచ్చితంగా సాధించాలని బలంగా దాని మీద నేను ఇప్పుడు ఆల్రెడీ నేను అన్నీ చూసేసాను అండి. రఫ్గా అన్ని స్టేజెస్ చూసేస్తున్నాను, ప్రిలిమ్స్, మెయిన్స్ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ గమనించేస్తున్నా. మైండ్ సెట్ అంతా నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఎలా బెటర్ అవ్వాలి, ఎలా ఈ కాంపిటీషన్ నుంచి మనం ముందుకెళ్ళాలి. అందులో నేను జనరల్ కేటగిరీ అండి, సో నాకు రిజర్వేషన్స్ ఏం లేవు, నేను టాప్లో ఉండాలి ఇంకా అంతే. సో దానికి ఇంకో ఎక్సెప్షన్ లేదు, దాని ఎక్స్క్యూజ్ కూడా ఏం లేదనమాట. నేను అది మైండ్లో పెట్టుకొని ఇంకా నేను దాన్ని పెట్టుకొని ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాను. కానీ ఇంకా 99% ఆ 1% కూడా ఎందుకు మనం. సో అది ప్రజెంటేషన్స్ విషయం కానీ లేదా కొన్ని విషయాలు ఇంకా నేను ఇంకా బెటర్ అవుతాయి, ఇంకా మంచి మార్క్స్ వస్తాయి అని నాకు అర్థమైంది. సో అవన్నీ నేను ఇప్పుడు అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. నాలెడ్జ్ తక్కువ అయితే లేదు నాకు, బట్ ఇది ఫస్ట్ మెయిన్స్ కాబట్టి టైం మేనేజ్మెంట్, కొంచెం హ్యాండ్ రైటింగ్ ఇవి కొంచెం ఎఫెక్ట్ చేస్తుంటాయి నన్ను. ఒక 20 marks అటు ఇటు అయినా కానీ మనం రేసులో ఉన్నాం. సో ఇవన్నీ బెటర్ చేసుకొని ముందుకెళ్ళాలి నేను, అది నాకు క్లారిటీగా అర్థమైంది. సో నేను అందుకే 2026 యూపీఎస్సికి అలాగే గ్రూప్ 1 వస్తుంది కాబట్టి గ్రూప్ 1కి ఈ నెక్స్ట్ మన స్టేటే కదా అదర్ స్టేట్స్ ఎగ్జామ్స్ కూడా రాద్దామని ఎంత ప్లానింగ్ చేసుకోను నేను. సో అది నాకు మీ సపోర్ట్ అయితే కావాలండి. ఎందుకు సార్ అంటే ఇప్పుడు నేను ఒక్కడనే అలోన్గా ఉన్న పరిస్థితులు. సో నాది ఎలా ఉంటుందంటే జర్నీ చాలా రఫ్ ఫేజ్గా జరిగింది. సో నాలెడ్జ్ లేకైతే నేను పాస్ కావట్లా అట్లా అనుకుందామంటే అది లేదు. నాలెడ్జ్ నాకు బాగానే ఉంది. నేను ఢిల్లీలో మంచి ఇన్స్టిట్యూట్స్లో, హైదరాబాద్లో వాటిలో తీసుకున్నాను, అంతా చూస్తున్నాను, నోట్స్ అన్నీ గ్యాదర్ చేసుకున్నాను, నోట్ మేకింగ్ అన్నీ ఉన్నాయి పర్ఫెక్ట్గానే. కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్ రీడింగ్, అసలు ఒకటంటే ఒకటి బ్యాక్ ఉందంటే అది లేదు. సో అవన్నీ నేను ఇప్పుడు వర్కౌట్స్ చేస్తున్నా. ఇంకా ఎఫెక్టివ్గా ఎలా చేయాలి ఏంటి, యూపీఎస్సీ స్టాండర్డ్స్లో మనం ఇప్పుడు ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఆగితేనే అది ఫెయిల్యూర్గా భావిస్తాను నేనైతే. ఆగకపోతే అవి లెసన్స్కి తీసుకొని ముందుకు పోవడమే. సో గ్రూప్ 2 ఎట్లా చేసేమి ఏంటని అందరికీ తెలుసు మీకు, బట్ చాలా తక్కువ మార్జిన్తో పోయింది గ్రూప్ 2 నాకు తెలిసి. గ్రూప్ 1 కూడా అంతే అయ్యి ఉండొచ్చు, బట్ మార్క్స్ వచ్చేదాకా నేను చెప్పలేను. మార్క్స్ వస్తేనే ఒక ఐడియా వస్తుంది నాకు. సో ఇక్కడ చాలామంది కూడా నా మెసేజ్ చేస్తుంది, సార్ చాలా అంటే చాలా నిరాశగా ఉంది, ఏం చేయాలి, ఫ్యూచర్లో ఎట్లా పోవాలి ముందుగా అంటున్నారు. సో ఈ ఎగ్జామ్స్ ఏంటంటే మీ యొక్క పేషెన్స్ని కూడా టెస్ట్ చేస్తాయండి. అది నేను ఆల్రెడీ నాకు తెలుసు ఈ విషయం. బట్ కొన్నిసార్లు నాలెడ్జ్ ఉన్నా కరెక్ట్గా పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు పేషెన్స్ టెస్ట్ చేస్తాయి, మిమ్మల్ని మానసికంగా కూడా డిప్రెస్ చేస్తాయి కొన్ని అటెంప్ట్స్ అయితే. సో అవన్నిటికి రెడీగా ఉండాలి మీరు ఆల్రెడీ. ఎందుకంటే ఈ లైఫ్ అనేది ఇది ఓన్లీ ఎగ్జామ్సే కాదు, ఏదైనా అంతే. మనం అనుకున్నట్టు జరగదు, మనకు అనుకున్నట్టు ఎప్పటికీ జరగదు. కానీ నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. ఒక నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఇయర్
నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో కూడా ఈ మంత్ చెప్పలేము మనం. ఏదైనా రావచ్చు. సో చూసుకున్నట్లయితే నిన్న మన విమానం కూలిపోయింది. వాళ్ళు ఊహించారా చనిపోతామని? ఆ విధంగా ఎవరు ఊహించలేరు. సో ఫ్లడ్స్ వస్తాయి, చెప్పలేము ఏమవుద్దో ఏంటో. సో డిజాస్టర్స్ వస్తాయి. ఈ లైఫ్ అంటే అంతే అండి. సో కానీ మనం ఈ ఎగ్జామ్స్లో అయితే రకరకాల అవ్వచ్చు. కొన్నిసార్లు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వచ్చు, కొన్నిసార్లు జరగవచ్చు, కొన్నిసార్లు పేపర్ లీక్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు కరెక్ట్గా జరగవచ్చు, అంతా ఈ కోర్టు కేసెస్ జరగవచ్చు, అన్నీ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మీ యొక్క ప్రయత్నం అయితే మీరు ఆపకూడదు. అది నాకు అర్థమైన దీంట్లో ఒక మంచి లెసన్. అంటే మనం మెయిన్స్ కూడా చూసాము, ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్స్ ఫేస్ చేసాము. నేను మామూలుగా ఏబిపిఎస్సి కొత్త, నేనైతే ఇవి ఫస్ట్ అటెంప్ట్స్ నావి, గ్రూప్ 1 కానీ అలాగే గ్రూప్ 2 కానీ. బట్ నేను వెరీ వెల్ బాగానే నేను అన్నీ రాశాను, అన్నీ చేశాను. సో ఎందుకు మనం ఆగాలి? సో ఆల్రెడీ సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ వాళ్ళు మెసేజ్ కాల్స్ చేస్తున్నారు, వాళ్ళు నన్ను కొన్ని అడుగున్నారు, వాళ్ళు కొన్ని ఐడియా షేర్ చేశారు. సో వాళ్ళే అంత ధైర్యంగా ముందుకు పోతున్నప్పుడు నేను ఎందుకు పోలేను, నేను ఎందుకు చేయలేను? మనకేమీ తక్కువ ఏం లేదు, నాలెడ్జ్ తక్కువ లేదు, అలాగే మన ఆలోచన తక్కువ లేదు, మనం అన్ని పర్ఫెక్ట్గానే అన్ని సబ్జెక్ట్స్ బాగానే ఐడియా ఉంది, అంతా మనకు ఉంది. కానీ కొంచెం ఏదో బ్యాక్ ఉంది, అది నేను రెక్టిఫై చేసుకుంటే ఐఆమ్ ఇన్ ద రేస్ అని నేను భావిస్తున్నా, అంటే ర్యాంక్ లిస్ట్లో ఉంటానని. సో దానికోసం నేను ఇంకొక 1 ఇయర్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఇక అన్నీ ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను. ఓకేనా?